ఏ కుకింగ్ ఆయిల్ వాడితే మన హెల్త్కు మంచిదో చూసేద్దాం. మార్కెట్లో చాలా రకాల కుకింగ్ ఆయిల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏది వాడితే బెస్ట్ అంటారు? పామ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇవే కాక చాలా రకాల కుకింగ్ ఆయిల్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏ కుకింగ్ ఆయిల్ బెస్ట్ అంటారు? అన్ని వంటలకి ఒకే రకమైన ఆయిల్ని యూజ్ చేయకూడదని మీకు తెలుసా? మనం కుకింగ్కి ఏ ఆయిల్ని వాడాలనేది ఆయిల్ యొక్క స్మోక్ పాయింట్, ఆయిల్లో ఉండే ఫ్యాట్స్, మనం ఫుడ్ని వండే పద్ధతిని బట్టి ఆయిల్ని ఎంచుకోవాలి. ఆయిల్ని వేడి చేసినప్పుడు ఏ టెంపరేచర్ వద్ద స్మోక్ వస్తుందో ఆ టెంపరేచర్ని ఆయిల్ యొక్క స్మోక్ పాయింట్ అంటాం. డీప్ ఫ్రైస్, పూరీలు, బజ్జీలు వంటి వంటలకు ఎక్కువ స్మోక్ పాయింట్ ఉండే ఆయిల్స్ను వాడాలి. సలాడ్స్, పోపులకు మాత్రం తక్కువ స్మోక్ పాయింట్ ఉండే ఆయిల్ని వాడాలి. డీప్ ఫ్రై అంటే ఎక్కువ వేడి చేసే వంటలకు సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం బెస్ట్. ఎందుకంటే వీటి స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువ వేడి చేసినా కూడా ఖరాబ్ కావు. ఇక మనం రెగ్యులర్గా వండుకునే వంటలకైతే అంటే పోపులకు కానీ కర్రీస్కి కానీ నువ్వుల నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇవి మీడియం స్మోక్ పాయింట్ని కలిగి ఉంటాయి. ఫుడ్కి మంచి టేస్ట్ని కూడా ఇస్తాయి. సలాడ్స్కి మరియు లైట్గా ఫ్రై చేసే ఫుడ్ ఐటమ్స్కి మాత్రం ఆలివ్ ఆయిల్ వాడడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ ఆయిల్ యొక్క స్మోక్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది హార్ట్కి కూడా చాలా మంచిది. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆయిల్ని తీసుకోవడం మన హార్ట్కి చాలా మంచిది. ఆలివ్ మరియు సన్ఫ్లవర్ ఆయిల్లో ఎక్కువ మొత్తంలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. ఇక పామాయిల్ విషయానికి వస్తే మాత్రం ఇందులో దాదాపుగా 50% వరకు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ను, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ను వేగంగా పెంచుతాయి. దీనివల్ల బ్లడ్ వెసెల్స్లో కొవ్వు పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పామాయిల్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. దీనివల్ల బరువు పెరగడం, ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది.